ఓకే సార్. హలో చెప్పండి. హలో సార్. హాయ్. హలో సార్. హాయ్ సార్. నేను మంత్లీ 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను సార్. ఓకే అండి. నెక్ నెక్సన్ ఫైనల్ చేసుకున్నాను సార్. అయితే ఓకే. పెట్రోల్ ఏమో మైలేజ్ ఇవ్వదు అంటున్నారు. డీజిల్ ఏమో డిపిఎఫ్ ఇష్యూ వస్తుంది అంటారు. సో ఇవి రెండు కాదని సోనెట్ చూసాను సార్. సోనెట్ ఏమో కొద్దిగా సేఫ్టీ ప్రాబ్లం ఉందన్నారు. మ్మ్. సో సైరోస్ కన్సిడరేషన్ చేస్తున్నాను సార్. వీటిలో ఏది బెస్ట్ సార్ నాకు? మీకు సైరోస్ ఆ, మీకు కార్ బాగుంది అనిపిస్తే సైరోస్కి వెళ్ళొచ్చు. కానీ సైరోస్లో కూడా మీకు మైలేజ్ వైజ్ పెద్ద ఎక్కువ ఉంటుంది. సైరోస్లో డీజిల్ చూస్తారా పెట్రోలా? అదే సార్, డీజిల్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తేమో అని అంటున్నారు కదా సార్, డిపిఎఫ్ BS6 వెహికల్స్ మీరు కి. మీరు మీరు యూసేజ్ ఏంటంటే సిటీలో ఎక్కువ వాడతారా హైవేలో ఎక్కువ వాడతారా? 50-50 సార్. ఓకే, సిటీ మీరు అండ్ సిటీలో దేనికి వాడతారు? ఆఫీస్ కమ్యూనిటీ 20 ఆఫీస్కి కిలోమీటర్స్ హౌస్కి డైలీ. ఎంత డిస్టెన్స్ అండి? 10-10 అప్ అండ్ డౌన్ 10-10 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్. ఓకే, ఎంత టైం పడుతుంది డ్రైవ్ టోటల్గా? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ వన్ అవర్. సైడ్ వన్ సైడ్. వన్ సైడ్ 20 హాఫ్ అన్ అవర్ సార్, 20 minutes to 30 minutes. ఓకే అండి. యాక్చువల్గా ఏంటంటే అండి నేను ఎందుకు ఎన్ని క్వశ్చన్ అడుగుతానంటే డిపిఎఫ్ ఇష్యూ ఉంది కదా. డిపిఎఫ్ ఇష్యూ అనేది వెన్ యూ డ్రైవ్ ద కార్ ఫర్ వెరీ షార్ట్ డిస్టెన్సెస్ ఆర్ షార్ట్ డ్యూరేషన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఓకే సార్. 5 కిలోమీటర్స్ కలా డ్రైవ్ చేస్తున్నా అంటే డ్యూరేషన్ 20 మినిట్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ అదే యూసేజ్ చేస్తున్నప్పుడు డిపిఎఫ్ ఇష్యూ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే డిపిఎఫ్ ఇష్యూ రాదనమాట యాక్చువల్లీ. ఓకే సార్, మంత్లీ సో వన్స్ దొరుకుతుంది సార్. మంత్లీ వన్స్ వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి. అండ్ మీ కన్సిస్టెంట్గా అంటే మీ కారు స్పీడ్ ఎక్కువ ఉండాలి, 80 కిలోమీటర్స్ దాటి ఉండాలి. ఓకే సార్. 80 కిలోమీటర్స్ దాటి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ట్రావెల్ ఉండాలన్నమాట. ఓకే సార్. అండ్ సిటీలో కూడా డ్రైవ్ చేసినప్పుడు ఆ, ఒక్కొక్కసారి ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటే అంటే ఎక్కువ డ్యూరేషన్కి అంటే ఇంజిన్ హీట్ ఉండాలి బాగా. ఓకే సార్. ఆ హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే పార్టిలేట్ డిపాజిట్స్ అనేవి తగ్గుతాయి అనమాట మనకి. ఓకే సార్. సో అలా చూసుకుంటే డిపిఎఫ్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. ఆ, మనం కంపేర్ చేసుకుంటే నెక్సాన్తో పాటు కియా సారోస్ కూడా మంచి కారే యాక్చువల్లీ. కియాలో కూడా డీజిల్ కూడా బాగానే ఉంటుంది మీకు ఓకే సార్. ఫీచర్స్ అండ్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే. ఓకే సోనాలి సార్. అన్నట్టు యా సేఫ్టీ రేటింగ్ లేదు కాబట్టి దాన్ని దాని బదులు సైరోస్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీకు సైరోస్ ఓకే అనుకుంటే ఫీచర్స్ వైజ్. ఓకే. నెక్సాన్ ఓకే. ఏంటంటే ఓకే మంచి కారే. ఆ, ఓకే, దానికి ఉండాల్సిన ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉన్నాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.